హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక 10వ తరగతి విద్యార్థినిని ఒక ఫిజిక్స్ లెక్చరర్ పెళ్లి చేసుకున్నాడు అన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే ఫిజిక్స్ సార్కి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. దాని గురించి ఎలా చూడొచ్చు అంటారు ఈ విషయాన్ని? విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయుడు ప్రేమ పాఠాలు చెప్తున్నారు. ఆ దరిద్రం ఏంటో కానీ మరే ఆ సినిమాలను చూసి నేర్చుకుంటున్నారో ఏంటో కానీ ఆ 10 సంవత్సరాల 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అంటే 13-14 ఇయర్స్. ఆ మిడిల్ ఏజ్ అది, ఆ ట్రాన్స్పరెంట్ ఏజ్ అది. ఆ సమయంలో వాళ్ళకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని అపోహలు ఉంటాయి, కొంత ఫాంటసీ ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని చూడరు. అప్పటి వరకు ఏదైనా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని మాత్రమే ఉంటుంది. ఆ నైబర్హుడ్ వాళ్ళ ఫ్యామిలీహుడ్ అంటే ఇంట్లో ఇల్లు లేదా అలా తప్పించి కొత్త ప్రపంచం అంతగా ఉండదు. అప్పుడే కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, ఊహాలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు విద్యాబోధలు చెప్పాల్సిన టీచర్లు ఈ విధంగా ఫ్లడ్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే మనకు తెలుసు తల్లిదండ్రులు చాలా తెలివిగల వాళ్ళని పిల్లలు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. ఆ వయసులో వాళ్ళు మా నాయనకి ఎన్నో తెలుసు, మా అమ్మకి ఎన్నో తెలుసు, నాకేం తెలియదు అన్న ధోరణిలో ఉంటారు. అలాగే టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు సార్కి ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో గొప్పవాడన్న ఫీల్లో ఉంటారు. దాన్ని వీళ్ళకి అవకాశంగా తీసుకుంటూ వాళ్ళ బలనీయతలన్నీ వాళ్ళకి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళు ఆ విధంగా చేయడం చాలా తప్పు. అట్లా ఆ 10వ తరగతి అమ్మాయికి ఏం చెప్పాడో ఈ ఫిజిక్స్ చెప్పాల్సిన పాఠాలు కాస్త కెమిస్ట్రీ కుదిరిచ్చేసుకొని ఆ అమ్మాయిని పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. సో ఆ అమ్మాయి మైనర్, ఇప్పుడు మైనర్ అమ్మాయిని సో ఆ విధంగా ఫ్లడ్ చేయడం కానీ, పెళ్లి చేసుకోవడం, మభ్యపెట్టడం, బెదిరించాడా ఏం జరిగిందో కానీ మైనర్ అన్నప్పుడు తల్లిదండ్రులకు విధం ఉంటుంది కాబట్టి కేసు పెట్టారు. ఆయననైతే రిమాండ్ తరలించడం తెలుస్తుంది. ఇట్లా పాపం స్కూల్ పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన వయసు టైం. ముందున 10వ తరగతి అంటే అందరికీ తెలిసింది స్టాండర్డ్ అది ఎట్లాంటిదో. ఈ సమయంలో అమ్మాయి జీవితాన్ని ప్రభావితం చేసేలాంటి ఈ ప్రధాన సంఘటనలు అంటే పెళ్లి చేసుకోవడం ప్రధానమైనటువంటి సంఘటన, అది కాంట్రవర్షన్ అవ్వడం కానీ, లేదా వివాదం కావడం కానీ, కేసు అవ్వడం, పోలీస్ కేసు దాకా వెళ్ళడం, స్కూల్లో తోటి పిల్లలతో ఎలా డీల్ చేయాలి, పరీక్షలు ఎలా రాయాలని ఆ భవిష్యత్తు అంధకారంలో చేయబడినటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులు కానీ వీళ్ళు కూడా ఏం చేయాలంటే చదువుకునే టైంలో చదువుకోండి. బాధ్యతలు మీరు కాలం మీద స్థిరపడిన తర్వాత ఇట్లాంటి వ్యక్తిగతమైన నేను ప్రేమించవద్దని చెప్పట్లేను, వాళ్ళ కులాలనే చేసుకోవాలని కూడా నేను చెప్పను. కానీ వయసు ఏ సందర్భంలో ఏం చేయాలో అలాంటి నిర్ణయం తీసుకోవాలనేది నా సలహా. ఎగ్జాక్ట్లీ సార్. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఇలా ప్రేమ పాఠాలు వల్లిస్తే చివరికి జైలు పాలవుతారు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.